బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీ చాంద్రాయణగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్లో పడి వృద్ధుడు మృతి చెందాడు. కూతురును కలవడానికి వచ్చి లిఫ్ట్లో పడి చనిపోయాడు. లిఫ్ట్ దగ్గరకు వచ్చిన వృద్ధుడు బటన్ నొక్కడంతో డోర్ ఓపెన్ అయింది. అయితే లిఫ్ట్ వచ్చింది అనుకుని లోపలికి అడుగు పెట్టగానే 5వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో పడ్డాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక విషాదకరమైన వార్తకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీ చాంద్రాయణగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్లో పడి ఒక వృద్ధుడు మృతి చెందాడు. కూతుర్ని కలవడానికి అక్కడికి వచ్చాడు ఆ వృద్ధుడు. అయితే లిఫ్ట్లో పడి చనిపోయాడు. లిఫ్ట్ దగ్గరికి వచ్చినటువంటి ఆ వృద్ధుడు ఆ బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అయింది. దీంతో లిఫ్ట్ వచ్చిందేమో అనుకుని ఆ డోర్ ఓపెన్ చేసి అందులో అడుగు పెట్టాడు. అక్కడ లిఫ్ట్ లేదు. ఒక్కసారిగా 5వ అంతస్తు నుంచి ఫస్ట్ ఫ్లోర్లో పడి అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు లిఫ్ట్ ప్రమాదం ఎట్లా జరిగింది? అంటే మామూలుగా బటన్ నొక్కినప్పుడు డోర్ ఓపెన్ అవ్వదు, లిఫ్ట్ వస్తేనే ఓపెన్ అవుతుంది. అంటే సరిగ్గా మెయింటెనెన్స్ లేదా? అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ప్రమాదం? హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం వృద్ధుడిని బలి తీసుకుంది. చాంద్రాయణగుట్టలోని అహ్మద్ కాలనీలోని మదీనా అపార్ట్మెంట్లో 5 అంతస్తుల ఈ అపార్ట్మెంట్లో దాదాపు 20 నుంచి 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే లిఫ్ట్లో ప్రమాదం జరిగింది. బటన్ నొక్కితే జనరల్గా లిఫ్ట్ వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అవ్వడం, ఆ వృద్ధుడు 5వ అంతస్తులో తన పెద్ద కూతురు నివాసానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. లిఫ్ట్ ఈ బటన్ మెయింటెనెన్స్ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటే లిఫ్ట్ అండర్ మెయింటెనెన్స్ ప్లీజ్ డోంట్ యూజ్ అనేది ఒక చిన్న బోర్డు అయినా పెట్టాల్సింది, ఒక చిన్న పేపర్తోనైనా పెట్టి ఉంటే ఈరోజు ఆ వృద్ధుడు బతికేవాడు. కానీ ఇక్కడ బటన్ నొక్కుతున్నాం కానీ ఆ లిఫ్ట్ రావట్లేదు. కింద ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, మొదటి ఫ్లోర్లో ఉన్నట్టు చూపిస్తుంది కానీ లిఫ్ట్ లేదు. ఇక్కడ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇది ఈ టెక్నికల్ సమస్య దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఉంది. నిన్న ఇదే లిఫ్ట్లో వృద్ధుడు 5వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల వరకు అబ్దుల్లా బిన్ సయ్యద్ అనే వృద్ధుడు ఇందులో పడిపోతే ఇంకా 2 గంటల వరకు కూడా, అంటే 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఆ లిఫ్ట్ 2-3 సార్లు పైకి రన్ అయింది. 2 గంటల సేపు కూడా మిగతా ఎవరైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు ఆ లిఫ్ట్ యూజ్ చేశారు. అందుకే ఇంకా ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యే, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అందులో చనిపోయిన పరిస్థితి అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇదే లిఫ్ట్లో మనం ఒకసారి పైనుంచి చూస్తే చాలా హైట్లో ఉంటుంది. అంత హైట్ నుంచి కూడా తను కింద పడిపోయాడు. 5వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో పడిపోయాడంటే మనం ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 70 ఏళ్ల వృద్ధుడు అక్కడి నుంచి పడిపోయిన తర్వాత లిఫ్ట్ రన్ అయింది. ఇక ఆయన అందులోనే ప్రాణాలు విడిచిన పరిస్థితి. 2 గంటల తర్వాత ఆ వృద్ధుడిని బయటికి తీసిన పరిస్థితి. ఇది టెక్నికల్ సమస్య. ఇది 3 నెలల నుంచి ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డోర్ ఈజీగా ఓపెన్ అవుతుంది. జనరల్గా పిల్లలు కానీ చూసుకోకుండా మనం చూసాం, గతంలో కూడా నాంపల్లిలో అనేక ఈ తరహా ప్రమాదాలు జరిగాయి. డోర్ ఓపెన్ అవుతుంది, లిఫ్ట్ లేదు, ఎవరైనా చూడకుండా అందులో పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇదే తరహాలో ఆ వృద్ధుడు పడిపోయిన పరిస్థితి. కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తరచూ ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఒక చిన్న మెయింటెనెన్స్ నెగ్లిజెన్సీ వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, రైలింగ్ లేదు. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వృద్ధుడు మృతి చెందిన యజమాని పెంచుకోకుండా ఆయన నిర్లక్ష్యంగా ఇంకా ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే లిఫ్ట్, ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో లిఫ్ట్ ఇక్కడనే ఉంది కానీ పైన ఉన్నటువంటి డోర్లన్నీ ఓపెన్ అవుతున్నాయి. మనం చూడొచ్చు, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ బటన్ పనిచేస్తలేదు, ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లిఫ్ట్ ఉంది కానీ పైన అన్ని డోర్లు ఓపెన్ అవుతున్నాయి. నిన్న వృద్ధుడు కూడా ఇదే తరహాలో ఓపెన్ చేశాడు, 5వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. వారి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు లిఫ్ట్లో దానికి ప్రమాదానికి సంబంధించిన వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎవరు స్పందించలేదు. అపార్ట్మెంట్ ఓనరే కావచ్చు, బిల్డరే కావచ్చు, వాళ్ళు ఉండే ఫ్లాట్ ఓనరే కావచ్చు, ఎవరు ఇంతవరకు స్పందించలేదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమైంది అసలు నిన్న? మా పెద్ద అన్న పెద్ద అమ్మాయితో కలిసానికి వచ్చినారు. ఈయన అవతల ఉంటాడు, ఇక్కడ పెద్ద 5 ఫ్లోర్ దాకా వాళ్ళు పెద్ద అమ్మాయి ఉంటుంది.
అందరు కలవడానికి వచ్చింది. లిఫ్ట్ డోర్ అట్లానే ఓపెన్ అయిపోయింది. ఆయన లిఫ్ట్ లో ఉన్నాడేమో అని కాల్ గంటలు అందరికి పిలిస్తే కూడా వాళ్ళు రాలే. ఇక్కడ బయట కూడా పిలుస్తున్నారు, మా ఆడబిడ్డ పిలిచింది, ఎవ్వరు రండి. ఇక్కడ కరెంట్ లేదు, ఆయనకు కరెంట్ కూడా కొట్టింది. మళ్ళా ఇక్కడ కరెంట్ బిల్ లేదు, నెలకు ఏమో కరెంట్ బిల్ కూడా తీసుకుంటున్నారు. మళ్ళా ఫ్లాట్ ఛార్జింగ్ కూడా తీసుకుంటారు, కానీ ఎవ్వరు ఏం మెయింటెనెన్స్ చేస్తలేరు ఇక్కడ. ఇప్పుడు నిన్నటి సంజి ఇప్పటిదాకా అందరికి చెప్తే కూడా ఎవ్వరు రారే, ఎవరికి వస్తలేరు. ఇంకా పిఎస్లో నుంచి లిఫ్ట్ ప్రాబ్లం ఉందమ్మా, 3 నెలల నుంచి ఖరాబ్ అయింది. ఇది 2-3 నెలలు అయింది ఇప్పటిదాకా ఎవరైనా ఉన్నాడు. ఓనర్కు చెప్పినారు అంత ఇప్పుడేమో ఇంతకుముందు మా కోడల మీద ఇట్లానే అయింది. 2 పిల్లలు, నా కోడలు కూడా ఇట్లానే అయితే పిలిస్తే కూడా 2 గంటల దాకా మా పిల్లలు వచ్చి తీసుకున్నారు. ఎందుకు అప్పుడు ఏమైంది? అప్పుడు ఏం జరిగింది? ఇట్లానే ఆఫ్ అయిపోయింది, మధ్యలో పిల్లలు కూడా ఉన్నారు అందులో. చిన్న ఖరాబ్ పిల్ల కానీ అప్పుడు వేరే వాళ్ళు తీసిరు కాబట్టి బయట పడ్డారు. ఇప్పుడు ఇట్లా మా అమ్మాయి ఆయనకు చెప్తారు. ఇక్కడ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే కూడా పిఎస్ లో కూడా ఏం తీసుకుంటలేదు. 24 hours అయింది ఇప్పటిదాకా ఎవరు తీసుకుంటారు. సర్కల్ కూడా వస్తున్నాడు ఇక్కడ, ఆయన కూడా ఇక్కడ ఆయన కూడా వచ్చినాడు. ఖాళీ చూసి తీసుకుంటున్నారు. ఇట్లా జరిగిందంట మీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తెలియలేదు కదా సార్, తెలుసండి. మా ఇక్కడ అందరు చెప్తున్నారు ఒక చేయి కనబడుతుందంటే చెయ్యి ఎట్లా ఎందుకు కనబడుతుంది చెయ్యి అని. మా ఆడబిడ్డ వచ్చి చూస్తే అది మా అన్ననే కావలేదు అని వాళ్ళ అక్కడికించి పెద్ద కూతురు ఇట్లా వచ్చి బయటకించి మొగలోకి పిలిస్తే కూడా ఏ మొగ మనిషి రాలే అంట. చాలా అప్పటికే చనిపోయినాడు ఆయన. తలకాయ మొత్తం పలిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, చేయి ఇరిగిపోయింది, మొత్తం పేయి మొత్తం దెబ్బలు తగిలింది మా అన్నయ్యకి. ఇప్పటిదాకా ఎవరు రాలేదు. మరి మీరు ఓనర్కి చెప్పిరా, అపార్ట్మెంట్ ఓనర్కి కానీ? ఎందుకంటే మెయింటెనెన్స్ సరిగా కనిపిస్తలేదు. లిఫ్ట్ మెయింటెనెన్స్ అన్న చేస్తారా అపార్ట్మెంట్ ఓనర్ కానీ? ఇంకా ఓనర్ ఉంటాయి, ఏ ఓనర్ కూడా ఏం చెప్ మరి మీరు చెప్పింది మా నాన్న చనిపోయింది ఇక్కడ ఇట్లా అయిందని వాళ్ళకి ఓనర్ చెప్పిరా? ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు ఏమంటున్నారు మరి? ఇప్పుడు వాళ్ళకి చెప్పినారు కూడా వాళ్ళు కూడా ఏం సర్కల్ కూడా యాక్షన్ తీసుకుంటలేదు. మేము ఇక్కడ గుట్ట పిల్లలు ఉంది కదా, చంద్రన్ గుట్ట పిఎస్ మేము ఇట్లా చెప్తే కూడా ఏంది వాళ్ళు ఎంత పేదలు ఉన్నారు, ఉన్నత మనుషులు కూడా కాదు, వాళ్ళ దగ్గర తీసుకోవాలి కదా. లోపల పైసలు తీసుకున్నారు, తమ్ముడా ఊరుకున్నారు. మళ్ళీ అన్నయ్య స్థానం పోయింది, ఎవరు తీసుకొస్తారు? మాకు కూడా కావాలి కదా, ఎట్లానే కావాలి మాకు కావాలి. अम्मा आप क्या बोल रहे हैं? अम्मा क्या बिजनेस के बारे में? मेरा बड़ा भाई था, हम लोग इधर बस्ती में किधर से भी आते नहीं थे। मेरे मम्मी का फैमिली इधर ही थे, मेरे पापा का फैमिली इधर ही थे। हम लोग बचपन इधर ही आए, हम लोग इधर पता नहीं पति में इधर मेरे बड़े भाई छोटे बच्चे से जाके पूरा 70 years था मेरे बड़े भाई का। वो ये अभी मेरे भाई के साथ ऐसा हादसा हो गया, उन्होंने बड़े बेटी ये बिल्डिंग में रहते। में अभी मेरे भाई के साथ ऐसा हादसा हो गया, बेटी ये बिल्डिंग में रहते, बिल्डिंग में उन बेटी से मिलने के लिए छोटा छोटा बेटी के उनसे मिलने के लिए इधर आया हूँ। ఎస్, చాంద్రాయణగుట్టలో ఓ లిఫ్ట్ ప్రమాదంలో వృద్ధుడు మరణించాడు. సో అదే లిఫ్ట్, ఆ ప్రమాదానికి కారణమైనటువంటి లిఫ్ట్ అదే. సో చనిపోయినటువంటి వృద్ధుని ఫోటో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. సో చాంద్రాయణగుట్టలో ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ దాదాపుగా వాళ్ళు చెప్తున్నారు ఒక 2-3 నెలల నుంచి లిఫ్ట్ సరిగ్గా పనిచేయట్లేదు.
అదే సమస్య ఉన్నా కూడా అట్లాగే అక్కడ లిఫ్ట్ నిర్వహణ జరుగుతుంది అని. సో అది తెలియక, అంటే చాలామంది తెలిసిన వాళ్ళు దాని పట్ల జాగ్రత్తగా ఉండొచ్చేమో, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఆ బటన్ నొక్కగానే, లిఫ్ట్ బటన్ నొక్కగానే, ఇప్పుడు అటువంటి లిఫ్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేయగానే లిఫ్ట్ ఉంటుంది అక్కడ. ఆ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే అక్కడ ఎక్కడైతే ఏ ఫ్లోర్ దగ్గర అయితే డోర్ ఓపెన్ చేస్తారో అక్కడ లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ఉంటేనే అది ఓపెన్ అవుతుంది. లిఫ్ట్ కనుక అక్కడ లేకపోతే, అది ఏ ఫ్లోర్ అయినా సరే, లిఫ్ట్ అక్కడ లేకపోతే ఆ డోర్ లాక్లో ఉంటుంది, డోర్ ఓపెన్ అవ్వదు. కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ అక్కడ ఆ అపార్ట్మెంట్లో ఆ లిఫ్ట్, ఆ డోరు సరిగ్గా మెయింటెనెన్స్ చేయక, లిఫ్ట్ సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ప్రతి ఫ్లోర్లో ఆ బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అవుతుంది. సో డోర్ ఓపెన్ కాగానే ఇంకా జనరల్గా లిఫ్ట్ ఉంది అనుకుంటాం. సహజంగానే డోర్ ఓపెన్ అయిపోగానే లిఫ్ట్ ఉందనుకుని ఒక అడుగు ఆటోమేటిక్గా పడిపోతుంది. సో అట్లాగా అదే విధంగా ప్రమాదానికి గురయ్యాడు ఆ వ్యక్తి. సో తన కూతుర్ని చూడడానికి కోసం వచ్చాడు 5th ఫ్లోర్కి. అక్కడి నుంచి వెళ్ళిపోయే క్రమంలో ఆ డోర్ నొక్కగానే, ఆ బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్ ఓపెన్ కాగానే లిఫ్ట్ ఉందేమనుకుని ఒక అడుగు అందులో వేశాడు. అప్పటికి లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అంటే దాదాపుగా 5వ అంతస్తు నుంచి 4వ అంతస్తులోకి పైనుంచి వేగంగా ఆ లిఫ్ట్ పైన పడిపోవడంతో ఆ వృద్ధుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.